అందుకే అన్నా, ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకో. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసి ఉంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే. ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దుపొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్. బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా. ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల, మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారామని అబద్ధం ఆడకండి. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పు. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నావు, ఓకే. దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. చెరసాలై బంధించేసే పిల్ల కళ్ళలో పడిపోయి ఖైదీ అయ్యానే. ఓ కాలి కింద కాల్చే జాలి కూడా లేదు, హృదయంలో తూట దింపావే. పులిలాగా తిరిగేటి నా పొగరే దించిందే, తొలి చూపే కలిపేసి తాకి పెంచింది. మీరు లైఫ్ ఫోన్ చేశారు సార్. లైఫ్ సారీ సార్. ఆకాశం పైలాగేనే చెరసాలై బంధించేసే పిల్ల కళ్ళలో
తీరినదా భుజములపై నీ నక్షత్రం పదునుగా ఉన్న కొడవలిన అయ్యో మండు టెండలో సెల్ఫీ ముచ్చదా ఉరుములలోను నవ్వుతున్నా నిమిషము లేక నేను తలచా నిరంతరముంక చలి చెరల అదే మైకం మరచిదిగా లోకమే ఇంకింపనిలే. Blue skies make way for rainbows and butterflies. Sunshine brings in a warm new paradise. Blue skies make way for rainbows and butterflies. Sunshine brings in a warm చాలా క్యూట్ అవును అన్ఫార్చునేట్లీ ఈ పిల్లలకి తల్లిదండ్రులు లేరు. ఇలాంటి ఎంతో మంది పిల్లలు హోమ్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వీళ్ళ అదృష్టవంతులు గీత. నువ్వు వీళ్ళని అమ్మలా చూసుకుంటున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకే తప్పకుండా మీ పిల్లల్ని ఇక్కడే చేర్చాలి. కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు. పొడి పొడిగాని తెలిసెనులే, తడి తడి గుండె పిలుపులివే, తెలపగరాని సంతోషం కలిగెనులే. రక్షించేటి ప్రేమికుడా, ప్రేమించేటి రక్షకుడా, అర్థం కాని ఊహలిలా తరిమేనులే. హసినోలలా కలిసేలా పసిడై మారి మేళవిదే. నునుపు తెలుపు నా కలలే, అయితే మా వాడు నీకు బాగా నచ్చారంటావు. మీ వాళ్ళందరూ మనసుకి నచ్చారు గనకే ఆ రోజు ఇంట్లో తీసిన గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. హ్యావింగ్ ఎ లవ్లీ మూమెంట్ విత్ మై ఫ్యామిలీని పోస్ట్ చేశాను. కాపీ రైట్స్ ఇంకా ఇవ్వలేదు. నీకెవరిచ్చారో అధికారం? ఎప్పుడైతే మీ ఇంటి కిచెన్ లోకి వచ్చి ఫుల్ రైట్స్ తో కాఫీ పెట్టించాను అప్పుడే నాకు అధికారం ఇచ్చేసారు సార్. హలో హలో వదినా, వదినా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జ్ అయిపోయింది. ఒక కాల్ చేసి ఇస్తాను. ఏంటదో మాదిరిగా ఉన్నావు? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను. ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు. ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు. సారీ. విజయ్, అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు. అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికీ సంతోషమే కదా వదినా. దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు. బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాటలవి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా నౌ చీజ్. That's good.